అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి? సో ఇంప్లాంట్స్ వేయించుకోవడం వల్ల ఆ పర్సన్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, అంటే లైఫ్ స్టైల్లో ఏం డిఫరెన్స్ వస్తుంది? బెనిఫిట్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే జనరల్గా చాలామంది బ్రిడ్జ్ వేయించుకున్నాం, లేదంటే డెంచర్ కట్టించుకున్నాం, అంటే పలసెట్ కట్టించుకున్నాం అంటారు. అసలు ఇంప్లాంట్లే ఎందుకు చేయించుకోవాలి, బ్రిడ్జ్ లేకపోతే డెంచర్స్ ఎందుకు కట్టించుకోవాలి? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద డెంటల్ పాడ్కాస్ట్ టీత్ టాక్స్ విత్ డాక్టర్ దీపికా అండ్ డాక్టర్ కిరణ్, ద వన్ అండ్ ఓన్లీ డెంటల్ పాడ్కాస్ట్ ఫర్ యువర్ ఓరల్ హెల్త్. సో ఈరోజు మనం ఎపిసోడ్ నెంబర్ 10లో డిస్కస్ చేయబోయే టాపిక్ డెంటల్ ఇంప్లాంట్స్. సో డాక్టర్ దీపికా విల్ టాక్ అబౌట్ డెంటల్ ఇంప్లాంట్స్. మన టీత్ టాక్స్లో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి? సో డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మన న్యాచురల్ టూత్కి రూట్స్ ఉంటాయి లోపల, అవి జా బోన్లో ఉంటాయి. సేమ్ అలాగే డెంటల్ ఇంప్లాంట్ అంటే ఒక స్క్రూ లాంటి మెటీరియల్ మనం జా బోన్లోకి ఇన్సర్ట్ చేస్తాం టు గివ్ అ ఫౌండేషన్, ఒక ఫౌండేషన్ ఇవ్వడానికి, దానిపైన క్యాప్ పెట్టడానికి. సో అది డెంటల్ ఇంప్లాంట్. మళ్ళీ మన న్యాచురల్ స్మైల్ అండ్ న్యాచురల్ ఫంక్షన్ మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఇది లేని పన్ను చోట పెడతాం. ఓకే, జనరల్గా చాలామంది పేషెంట్స్ నుంచి మనకు వస్తున్న ఒక డౌట్, సార్ మీరు స్క్రూ అంటున్నారు, మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అవుద్దేమో, తుప్పడుద్దేమో అని అపోహలు ఉంటాయి కదా, దాన్ని మీరు ఎట్లా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలరు? సో అంటే ఇంప్లాంట్ రస్ట్ పట్టడం అనేది జరగదు, ఎందుకంటే ఇది నార్మల్ స్టీల్ కాదు, దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ టైటేనియం. టైటేనియం కూడా మెటలే, కాకపోతే మన బాడీలో ఇన్సర్ట్ చేసి ఇప్పుడు నీలో కూడా ఇంప్లాంట్స్ పెడతారు, అది కూడా టైటేనియమే అన్నీ. ఎందుకంటే అవి మన హ్యూమన్ బోన్లో ఇంటిగ్రేట్ అయిపోతుంది, కలిసిపోతుంది బోన్లో. సో అందుకనే టైటేనియం అనే మెటీరియల్ వాడతారు ఇంప్లాంట్స్కి. సో అది రస్ట్ పట్టే అవకాశం ఉండదు. సెకండ్, ఇన్ఫెక్షన్కి వచ్చేసరికి ఇది ఇప్పుడు న్యాచురల్ పళ్ళు మీరు మెయింటైన్ చేసుకోకపోతే చిగుల్లో బ్లీడింగ్ రావడం, ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది. ద సేమ్ థింగ్ ఈజ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఇంప్లాంట్స్ ఆల్సో. ఇంప్లాంట్స్ కూడా పెట్టించేసుకున్నాం కదా, ఇంకా అయిపోయింది అని చెప్పి ఎలా పడితే అలా ఉండడం కాకుండా దానికి కూడా ఒక పర్టిక్యులర్ మెయింటెనెన్స్ అనేది అవసరం. ట్రూ. మై సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్ బెనిఫిట్స్ ఆఫ్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే జనరల్గా చాలామంది బ్రిడ్జ్ వేయించుకున్నాం, లేదంటే డెంచర్ కట్టించుకున్నాం, అంటే పలసెట్ కట్టించుకున్నాం అంటారు. అసలు ఇంప్లాంట్లే ఎందుకు చేయించుకోవాలి, బ్రిడ్జ్ లేకపోతే డెంచర్స్ ఎందుకు కట్టించుకోకూడదు? అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్కి దానికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ప్రతి ట్రీట్మెంట్కి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో లేటెస్ట్ ట్రీట్మెంట్స్కి, అలాగా ఇంప్లాంట్స్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపల ఉన్న జా బోన్, ఆ ఎముకని అరగకుండా కాపాడుతున్నాం. అది ఎలాగా అంటే ఇప్పుడు ఒక్కసారి పన్ను వేరుతో పాటు బయటకు తీసేశాక దాని చుట్టూ ఉన్న బోన్ అనేది అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ బోన్ అరిగిపోకుండా ఇంప్లాంట్ చుట్టూ పట్టుకుంటుంది. సో ఆ టైటేనియం ఇంప్లాంట్ అనేది పక్క బోన్తో కలిసిపోతుంది, దానివల్ల ఆ జా బోన్ అరగకుండా మనం కాపాడుతాం. మనం ఎప్పుడైతే ప్రెషర్ పెడతామో ఆటోమేటిక్గా బోన్ స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టి యాక్టివ్. సో ఈ మనం న్యాచురల్ టూత్కి ఎలాగైతే చుట్టూ ఫైబర్స్ ఉంటాయి, దాని ద్వారా బోన్కి ఫోర్సెస్ అనేది వెళ్తాయి మనం యూస్ చేసినప్పుడు, పళ్ళని కొరికినప్పుడు. అలాగే ఇంప్లాంట్ కూడా ఆ ఇంప్లాంట్ ద్వారా బోన్కి ఫోర్సెస్ వెళ్ళడం వల్ల ఆ బోన్ అనేది అరిగిపోకుండా అలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మజిల్స్ బిల్డ్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, దానికి తగిన ఫోర్సెస్ కావాలి, లేదంటే అవి ష్రింక్ అయిపోతాయి. అలాగే ఇంప్లాంట్, ఈ బోన్ కూడా దానికి తగిన ఫోర్సెస్ అనేది నవలడం ద్వారా ఫోర్సెస్ వెళ్తే అది అలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే పన్ను తీసేస్తామో అది ఇంకా ఫోర్సెస్ లేకపోవడం వల్ల అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఆ బేసిక్ ఇంప్లాంట్స్ అనేది ఆ కాన్సెప్ట్తోనే ఇంట్రొడ్యూస్ చేశారు. సో బోన్ ప్రిజర్వ్ చేసుకోవాలి అనుకుంటే క్రౌన్స్ అండ్ బ్రిడ్జెస్తో పోల్చుకుంటే ఇంప్లాంట్ అనేది రైట్ ఆప్షన్. ఓకే, మై సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్ లాంగివిటీ అంటే ఎక్కువ లైఫ్ స్పాన్ దేనికి ఉంటుంది?
లాంగివిటీ డెఫినెట్గా ఇంప్లాంట్స్కే ఎక్కువ ఉంటుంది. బికాజ్ మీరు బ్రిడ్జ్ కానీ లేదంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో కంపేర్ చేసుకుంటే, తీసి పెట్టుకునే పళ్ళ సెట్ ఏంటంటే మీరు నవిలినప్పుడు ఆ ఫోర్సెస్ మీ చిగుర్ల మీద పడుతున్నాయి. ఓన్లీ మీ 100%లో ఒక 20%ఏ మీకు ఆ ఫోర్సెస్ బోన్లోకి వెళ్తున్నాయి. కాబట్టి ఆ బోన్ అనేది మీరు పళ్ళ సెట్ పెట్టుకున్న ఓవర్ ద లాంగ్ రన్ ఒక 4-5 ఇయర్స్కి పళ్ళ సెట్ లూజ్ అయిపోవడం అలా జరుగుతుంది. అది ఎందుకు అంటే లోపల జా బోన్ కంటిన్యూస్గా ఇంకా అరిగిపోతూ ఉంటుంది. అది లోపల ఫిజియోలాజికల్ మెకానిజం. అది ఆ రిజార్ప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని లాంగివిటీ పరంగా చూస్తే ఇంప్లాంట్ ఇస్ బెటర్ ఆప్షన్. ఇంకా వేరే అడ్వాంటేజెస్ ఏంటి ఇంప్లాంట్స్కి? సో ఇంప్లాంట్స్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బ్రిడ్జ్, ఒకవేళ మీకు ఒక సింగిల్ టూత్ ఒక పన్ను పోయింది, ఇప్పుడు ఇక్కడ మీరు ఇంప్లాంటా బ్రిడ్జా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. సో ఇంప్లాంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే పక్క పళ్ళు అరగదీయాల్సిన అవసరం లేదు. సో ఇలా బ్రిడ్జ్ కంటే మీరు పక్క పళ్ళు కూడా అరగదీసి ఆ రెండిటి సపోర్ట్ తీసుకుని మధ్యలో క్యాప్ పెడతారు, అది బ్రిడ్జ్. కానీ ఇంప్లాంట్కి ఏంటంటే పక్క పన్ను బాగున్న పన్నుని మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు, గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ మనకి సఫిషియంట్ బోన్ ఉండి అంతా బాగుంటే డైరెక్ట్ అక్కడ మనం స్క్రూ ఇంప్లాంట్ పెట్టేసుకుని దానిపైన కొన్ని మంత్స్ తర్వాత క్యాప్ పెట్టుకోవచ్చు. సో డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఒక స్పెషాలిటీ కింద అందరూ చూస్తారు. సో ఎవ్రీ డెంటిస్ట్ విల్ నాట్ అటెంప్ట్ టు డూ ద డెంటల్ ఇంప్లాంట్స్. ఎందుకంటే డెంటల్ ఇంప్లాంట్స్ ఎంత బాగా చేస్తే ఎంత బాగా వస్తుందో, నదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే సరిగ్గా చేయకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వై ఎక్స్పర్టైజ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే దిస్ రీప్లేస్మెంట్ ఆఫ్ టూత్, దాని ఫంక్షన్ తిరిగి ఇవ్వడం, ఈస్థెటిక్స్ అంటే కనిపించడానికి బాగుండాలి అంటే జస్ట్ ఒక బోన్ ఉన్న దగ్గర స్క్రూ వేసి దానిపైన పన్ను పెట్టేయడం కాదు ఇంప్లాంట్ అంటే. ఫస్ట్ అసలు స్టార్టింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడే అసలు పన్ను పొజిషన్ ఎలా వస్తుంది, ఆ షేప్ ఎలా వస్తుంది, దాన్ని బట్టి మనం ఇంప్లాంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దానికి నాలెడ్జ్, స్కిల్ చాలా అవసరం. సో మనం స్టార్ట్ చేయకముందే ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా ప్రిడిక్ట్ చేయగలి. అది ప్రెడిక్ట్ చేసుకుని మనం ఎక్కడ బోన్ ఉంటే అక్కడ ఇంప్లాంట్ కాదు వేసేది. మనకి పన్ను ఎక్కడే రావాలి, దాని పొజిషన్ ఎక్కడ కరెక్ట్గా ఉంటే ఫంక్షన్, ఈస్థెటిక్స్ రీస్టోర్ అవుతాయి. దాని చుట్టూ గమ్ కాంటూర్ ఎలా రీస్టోర్ చేయాలి, ఆ న్యాచురల్ స్మైల్ కానీ ఆ న్యాచురల్ ఫంక్షన్ కానీ తిరిగి ఎలా తీసుకురావాలి అనేది ప్లాన్ చేసుకుని, మనకి అవసరం అయితే సిబిసిటీ అనే 3D ఎక్స్రే ఉంటుంది. ఆ ఎక్స్రేలో మనం చూసి ప్లాన్ చేసుకుని మనం వీ హ్యావ్ టు గో అహెడ్ విత్ ద ట్రీట్మెంట్. ఇంకేమేమి అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడతారు, దానివల్ల మాకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటి ఇంప్లాంట్స్ వేయించుకుంటాం? ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే స్కానర్స్ ఉన్నాయి ఇప్పుడు. స్కానర్స్ వల్ల మనం స్కాన్ చేసి వీ కెన్ గెట్ అన్ యాక్యురేట్ రిజల్ట్. ఈ మధ్య రీసెంట్గా ఎక్స్ట్రా ఓరల్ స్కానర్స్ కూడా వచ్చాయి. అంటే మీ ఫేస్కి ఇంప్లాంట్ పెట్టిన తర్వాత, టూత్ పెట్టిన తర్వాత మీ ఫేస్ ఎట్లా ఉంటుందో కూడా క్లియర్గా మనం ఎక్స్ట్రా ఓరల్ స్కానర్స్ ద్వారా చూడొచ్చు. అంటే జనరల్గా ఇంట్రా ఓరల్ స్కానర్స్ అంటే పళ్ళ సెట్ ఎట్లా ఉంటుందో స్కాన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మన ఎక్స్ట్రా ఓరల్ స్కాన్ అంటే పళ్ళ సెట్ మన ఫేస్ మొత్తానికి ఎట్లా ఉంటుందో కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకేం చెప్దాం అనుకుంటున్నాను మా ఆడియన్స్కి? సో ఇంప్లాంట్ అనేది డెఫినెట్లీ ఈజ్ అ గుడ్ ఆప్షన్ మీ పళ్ళు రీప్లేస్ చేసుకోవడానికి. బట్ ప్రతి దానికి కూడా ఇంప్లాంట్ అనేది సొల్యూషన్ కాదు. అది ఒక్కొక్కసారి అక్కడ ఇంప్లాంట్ కుదరదు అన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్, అది బ్రిడ్జ్ అనేది. అది డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు యూ హ్యావ్ టు గో అహెడ్ విత్ ద ట్రీట్మెంట్. హూ ఆర్ ద రైట్ క్యాండిడేట్స్ ఫర్ ఇంప్లాంట్స్? అంటే ఈ కండిషన్లో మనం ఇంప్లాంట్ వేయొచ్చు, ఈ కండిషన్లో ఇంప్లాంట్ వేస్తే దానికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అన్న కండిషన్స్ ఏంటి? అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ రీసెంట్లీ పన్ను తీయించుకున్నారు, అది ఒక 2-3 months అయ్యింది, బోన్ అది బాగుంది
అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ అన్ ఇంప్లాంట్ ఆలోచించకుండా, బికాజ్ పక్క పళ్ళు మనం అరగదీయాల్సిన అవసరం లేదు కాబట్టి అక్కడ మనం డైరెక్ట్గా ఇంప్లాంట్కి వెళ్ళి ఇంప్లాంట్ సపోర్టెడ్ ప్రాసెసెస్ పెట్టించుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. యూ కెన్ గెట్ ఇట్ డన్ ఎట్ ఎనీ ఏజ్. అంటే ఇప్పుడు గ్రోయింగ్ ఏజ్ ఉన్నప్పుడు బాగా చిన్న పిల్లలకైతే వీ హ్యావ్ టు స్టాప్ అండ్ కొన్నాళ్ళ తర్వాత ఆ జా గ్రోత్, బోన్ గ్రోత్ అది అయిపోయాక అప్పుడు మనం ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ పెద్దవాళ్ళు, బాగా ఏజ్డ్ వాళ్ళు, 80-85 ఇయర్స్ వాళ్ళు కూడా పెట్టించుకోవచ్చు ఇంప్లాంట్ అనేది. సో దానికి ఏజ్ అనేది లిమిట్ కాదు. సో ఇంప్లాంట్స్ వేయించుకోవడం వల్ల ఆ పర్సన్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, అంటే లైఫ్ స్టైల్లో ఏం డిఫరెన్స్ వస్తుంది? జనరల్గా క్వాలిటీ ఆఫ్ లైఫే ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు అంటే పేషెంట్ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే పళ్ళ సెట్ ఎక్కడ పడిపోతుందో లేదంటే అలాంటి భయాలు ఉండవు. మనం ఒక ఫన్నీ వీడియో చూసాం, హెలికాప్టర్ మీద వెళ్తున్నప్పుడు సడన్ గా పళ్ళ సెట్ పడిపోవడం. సో జనరల్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే అన్నీ యూజువల్గా అన్నీ తినగలుగుతారు. అండ్ దానివల్ల ఏంటంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆ పార్ట్ ఆఫ్ ద డైజెషన్ అనేది నోట్లోనే జరుగుతుంది. సో అది స్మాల్ పార్టికల్స్గా ఫుడ్ బ్రేక్ డౌన్ అయ్యాకే స్టమక్లోకి వెళ్ళాలి. సో ఆ ఫంక్షన్ అనేది రెస్టోర్ అయితే ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా హెల్త్ పరంగా ఇంప్రూవ్. దట్స్ వై దేర్ ఇస్ ఎ ఫేమస్ క్యాప్షన్ కాల్డ్ ఓరల్ హెల్త్ ఇస్ ఓరల్ హెల్త్. నోరు బాగుంటే ఆరోగ్యం, మిగతా ఆరోగ్యం అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. Till now, we transformed 1,000+ smiles through dental implants. సో డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటో మీకు క్లియర్గా తెలిసింది కాబట్టి, ఇఫ్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నైబర్స్ ఆర్ సఫరింగ్ విత్ మిస్సింగ్ టూత్, అంటే పళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతుంటే, ఫర్ దెమ్ రైట్ ఆప్షన్ ఈస్ డెంటల్ ఇంప్లాంట్స్. సో డెంటల్ ఇంప్లాంట్స్ రావడం వల్ల హ్యాపీగా అన్నీ తినొచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుద్ది, అట్ ద సేమ్ టైం మీ ఏజ్ కూడా తగ్గుద్ది. So dental implants is the right option for missing tooth. If you want any help from us, please come at Srinivasa Dental Hospital. We can transform you a beautiful smile with dental implants. Till then, smiles for today. See you tomorrow. Dr. Kiran Raju from Dental Talks.